Hi guys, welcome back to my channel. లాస్ట్ వీడియోలో టవర్ బ్రిడ్జ్ చూసేసిన తర్వాత నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాం కదా. ఆ ప్లేస్ ఏంటంటే పిక్కిడెల్లీ సర్కస్. ఇంకా రైల్వే స్టేషన్లోకి వచ్చేసి పిక్కిడెల్లీ సర్కస్ వెళ్ళే ట్రైన్ ఎక్కబోతున్నాము. ఇది అండర్ గ్రౌండ్ అండ్ ఓవర్ గ్రౌండ్ అని రెండు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇది వచ్చేసి ఎక్స్కలేటర్తో ఇప్పుడు అండర్ గ్రౌండ్లో లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఎవరైనా హెల్ప్ కావాలన్న వాళ్ళు ఏదో ఒకటి ప్లే చేసుకుంటూ మనీ కోసం అలా పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఓవర్ గ్రౌండ్. ఇప్పుడు ఇందాక ఎక్స్కలేటర్ అండర్ గ్రౌండ్ ఎక్కి వచ్చామా, ఇది ఇంకో ఎక్స్కలేటర్, ఇది ఓవర్ గ్రౌండ్ అంటారు. అంటే అండర్ గ్రౌండ్ కన్నా ఇంకా కింద ఉండేది. ఇక్కడ వెళ్ళగానే మనకి ఏదైనా స్టాప్స్ తెలియాలి అనుకుంటే బోర్డ్స్ పెట్టుంటారు. అక్కడ పర్టికులర్ ఎక్కడెక్కడ అని చెప్పి రూట్స్ అన్నీ కూడా పెట్టేసి ఉంటారు. ఇది చూసారా, ఈవిడి కింద బ్లాక్ కలర్ వేసుకుంది, దాన్ని ఏంటంటే థర్మల్స్ అంటారు. అంటే ఇక్కడ ఎక్కువ అలాగే యూజ్ చేస్తారు. ట్రైన్ వచ్చే దగ్గర ఫ్రంట్ చూసారా, డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి ఉన్నాయి. ట్రైన్ వచ్చిన తర్వాత అప్పుడు డోర్ ఓపెన్ చేస్తారు. చాలా బాగుంది కదా ఈ పద్ధతి. ఏదో చిన్నపిల్లలు పడిపోకుండా అలాగా. స్టేషన్ నుంచి బయటికి రాగానే మంచి కార్స్ కనిపించాయి. చాలా కాస్ట్లీ కార్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీలు వేసుకుంటారు కదా అలాంటి కార్స్ ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నాను. అండ్ రిక్షాస్ అయితే ఇలా ఉంటాయి. ఆయన బెల్ కొట్టి ఎక్కండి అని పిలుస్తున్నారు. ఇంకా మేము నడుచుకొని వెళ్ళిపోయాం. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి హార్స్ స్టాచ్యూస్ కనిపించాయి. మేము వెళ్ళింది వీకెండ్, దాంతోపాటు రంజాన్ టైంలో వెళ్ళేసరికి ఇక్కడ రంజాన్ని రందాన్ అంటారంట. మంచి లైటింగ్స్తో భలే ఉంది. ఇంకా పక్కనే షాపింగ్స్ అలాంటివి కూడా అన్నీ ఉంటాయి. నార్మల్ డేస్లో కన్నా ఫ్రైడే నైట్స్ నెక్స్ట్ సాటర్డేస్ ఆ టైంలో అయితే చాలా రష్ ఉంటుంది పిక్కిడెల్లీ సర్కస్. ఎందుకంటే ఇక్కడ పబ్స్, రెస్టారెంట్స్, క్యాసినోస్ ఇవన్నీ చాలా ఎక్కువ. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వచ్చి ఇక్కడే క్యాసినోలు లేకపోతే పబ్లు, రెస్టారెంట్లలో ఉంటారంట. అసలు పబ్లు కానీ రెస్టారెంట్లు కానీ చాలా రష్ ఉన్నాయి. బయట క్యూ అయితే చాలా పెద్ద పెద్ద క్యూస్ అయితే ఉన్నాయి. రిక్షాస్ చూడండి, తాగేసి పడిపోతే ఆ రిక్షాల్లో వేసుకొని వెళ్ళిపోతారు. ఆ రిక్షాస్ కూడా మంచిగా కలర్స్ చూడండి. అండ్ ఇది లైటింగ్స్ పెట్టేసి ఉన్నాయి, చాలా బాగుంది. క్యాసినో ఒకసారి చూడడానికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే అసలు ఎంతమంది జనాలు ఉన్నారో. యూత్ కన్నా ఎక్కువ ముసలోళ్ళే ఉన్నారు. ముసలోళ్ళకి యూకేలో పెన్షన్ బాగా వస్తుంది. ఇంకా వాళ్ళకి ఏంటి, ఇంకా అందరు క్యాసినోలే ఉన్నారు. క్యాసినో నుంచి బయటికి రాగానే ఇలాగా డ్రాయింగ్స్తో బాగా స్కెచెస్ గీసి ఉన్నాయి. అప్పటికప్పుడు స్కెచెస్ గీసిస్తారంట. అండ్ షాపింగ్ చేద్దామని చెప్పేసి మ్యాగ్నెట్ కొనుక్కుందామని చెప్పి వెళ్ళాను. ఇక్కడ కూడా మనకి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్లు ఉన్నాయి, చూసుకొని కొనుక్కోవాలి మనము. అండ్ నేనేమనుకుంటున్నానంటే మనం ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో మ్యాగ్నెట్స్ కొనుక్కొని ఫ్రిడ్జ్కి పెట్టుకుంటే, ఒక ప్లేస్లో అయినా పెట్టుకుంటే మంచిగా ఆ ప్లేస్కి వెళ్ళామని గుర్తుంటుంది కదా. అండ్ టైమ్ స్క్వేర్ చూడండి, దాని ఎదురుగానే ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. మంచిగా పంజాబీ వాళ్ళు అందరూ డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు పంజాబీ సాంగ్స్ పెట్టుకొని. అండ్ చూసే వాళ్ళందరూ వెనక్కి కూర్చొని చూస్తూ ఉన్నారు. మంచిగా టైం ఆ టైంలో 12 అలా అవుతుంది, నైట్ 12 అవుతుంది. అయినా అసలు ఎక్కడన్నా జనాలు లేకుండా ఉందా చూడండి, అందరూ జనాలే ఎక్కడ చూసినా. ఇంకా మీకు చెప్పాలంటే పబ్బుల దగ్గర, రెస్టారెంట్ల దగ్గర క్యూస్ అయితే అలాగే ఉంటూ ఉన్నాయి. మంచిగా వైబ్ అవ్వచ్చు ఇక్కడికి వస్తే. అప్పుడప్పుడు మన ఇండియన్ సాంగ్స్ కూడా పెడతారంట, తెలుగు సాంగ్స్. తెలుగు వాళ్ళు ఉంటే అప్పుడు ఆ టైంలో కానీ వస్తే మనం కూడా మంచిగా డ్యాన్స్ వేయచ్చు, డిచ్చక్ అనుకుంటూ. పక్కనే టైమ్ స్క్వేర్, వాటిల్లో వచ్చేవన్నీ చూస్తూ మంచిగా ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే. ఇంకా చెప్పాలంటే ఇలాంటి లైఫ్ ఒక్కసారైనా లీడ్ చేయాలని చాలా మంది అనుకుంటారు. ఈ జనరేషన్లో మనీ ఉంటే మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా అడల్ట్ స్టోర్ అంట. అసలు క్యూ చూడండి ఎంతమంది ఉన్నారో. ఇలాగే చాలా వాటి దగ్గర క్యూస్ ఉన్నాయి. పబ్బు ఇది విలేజ్ అనేది, అక్కడ కూడా చూడండి ఎంత క్యూ ఉందో. నైట్ 12 అయింది, ఆ టైంలో కూడా ఎంత క్యూ ఉందో చూడండి. ఇంకా పక్కనే చైనీస్ రెస్టారెంట్ ఉంటే ఇంక చైనీస్ రెస్టారెంట్లో నూడిల్స్ తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంకా ఈ రోజుతో మన లండన్ ట్రిప్ అయితే ఇలా ముగిసింది. చాలా బాగుంది లండన్ అయితే. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.